ఎవ్రీ ఇయర్ పొంగల్కి, సంక్రాంతి, భోగి, కనుమ రోజుల్లో నైట్ టైం అయితే ముగ్గు పెట్టేదాన్నండి. ఎర్లీ మార్నింగ్ నాకు పెట్టే అంత ఓపిక అయితే అనిపించదనమాట. ఈసారి మా ఇంటి మహాలక్ష్మి మా అన్విగడు పుట్టాడు కదా, సో మా పాపకి భోగి రోజు భోగి పళ్ళు పోస్తున్నట్టు కాన్సెప్ట్లో ముగ్గు అయితే గీసాను అనమాట. సో మళ్ళీ భోగి కోసం సపరేట్గా ముగ్గు అయితే వేసి భోగి మంటలు అయితే వేసేసామండి. సో అస్సలు నైట్ అయితే నిద్రే లేదు. 1 గంట వరకు ముగ్గులు వేసాను. 1 గంట తర్వాత ఇంకా భోగి మంటలు అయితే వేసాము. నానైతే కోని కోసేసారనమాట. సో ఈ భోగిలో వచ్చేసి పాపకైతే నీళ్ళు కాంచైతే అమ్మ పోసిందండి. పాప కోసం ఇలా భోగి పళ్ళు అయితే ఏర్పాటు చేశామండి. చిన్నపిల్లలకి మనం ఎన్ని ఇచ్చినా కూడా ఫ్యూచర్లో ఇలాంటి చిన్నవి చేసి ఫొటోస్ తీస్తే వాళ్ళు నెక్స్ట్ చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. నేనైతే ఇవాళ పాపని చూస్తూ ఉండిపోయాను అనమాట. ఇలా రేగి పండ్లలో కాయిన్స్ అయితే వేసానండి. అండ్ రకరకాల పువ్వులు అయితే వేస్తూ ఉన్నాను. ఇంతకుముందు అయితే బంతిపూలు వేసేవాళ్ళంట. సో ప్రజెంట్ వచ్చేసి బంతిపూలు పోయొద్దు అని చెప్తున్నారు. సో బంతిపూలు పోయలేదు. చాక్లెట్స్ అలాగే ఇవి అక్షంతలు కూడా యాడ్ చేసామండి. 3 టైమ్స్ రైట్కి 3 టైమ్స్ లెఫ్ట్కి తిప్పైతే వేయమన్నారు. సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేనైతే కొంచెం కట్ చేసేసాను అనమాట. సో పాపకి ఏంటంటే దిష్టి తగలకుండా ఉండడం కోసం ఇలా అయితే చేస్తారనమాట. చిన్నపిల్లలు హ్యాపీగా హెల్తీగా ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలనేసి ఎవ్రీ ఇయర్ ఒక 5 ఇయర్స్ వరకు ఎవ్రీ ఇయర్ భోగి పళ్ళు అయితే పిల్లలకైతే పోస్తారంటండి. సైంటిఫిక్గా కూడా చాలా మంచిది పిల్లలకి భోగి పళ్ళు పోయడం. సో ఇలా అయితే మా పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, వదిన వాళ్ళు, అమ్మ, నాన్న ఇలా అందరైతే భోగి పళ్ళు అయితే పోసారు. మా ఆయన మాత్రం మిస్ అయిపోయారనమాట. మాకు వింజమూరులో కేసీఎల్ ఉందండి. మా ఆయన క్రికెట్ అంటే చాలా ఇష్టం. సో రావాల్సింది ఆయన కూడా ఆఫ్టర్నూన్ నుంచి ఆఫీస్ వర్క్ ఉండే, సో రాలేకపోయారనమాట. సో నాకంటే ఆయన ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. నేను మిస్ అయ్యాను, నా కూతురికి ఇలా చేసేటప్పుడు నేను మిస్ అయ్యానని ఆయన అయితే చాలా సాడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో వీడియోస్ అయితే చూసుకుంటారండి. రేపు నేను మా అన్వి బంగారు కూడా చూసుకోవాలని అయితే ఇలా అన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. అండ్ అలాగే మీరు కూడా చూడాలని అయితే చేస్తూ ఉన్నానండి. నెక్స్ట్ ఇయర్ అయినా, ఇయర్ మిస్ అయినా పర్లేదు, నెక్స్ట్ ఇయర్ అయినా సరే మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలకు కూడా ఇలా భోగి పళ్ళు అయితే పోయండి. వాళ్ళు కొంచెం పెరిగాక చూసుకుని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి ఎంత క్యూట్గా ఉందో నా బంగారు తల్లి. నేను చెప్తూనే ఉన్నా క్యూట్గా ఉందని. అమ్మ అయితే అరుస్తుంది, దిష్టి తగులుతుంది, అలా అనకూడదు అని బాబాయ్ పిన్ని పోసారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నాన్న ఇప్పటివరకు రాలేదు, ఎండింగ్లో వచ్చి పోస్తూ ఉన్నారనమాట. చీకటి పడిపోయింది కదా, వీడియో కూడా సరిగా రావట్లేదు. సో మా మాధవ్ బాబాయ్ చూడండి మళ్ళీ అది ఎత్తి పోసేస్తారనమాట. ఫైనల్గా వచ్చేసి మా బంగారు తల్లికి దిష్టి అయితే తీస్తూ ఉన్నాము. అండ్ ఏమండి, మీ దిష్టి కూడా తగలకూడదు. మా బంగారు తల్లికి ఎవరి దిష్టి తగలకుండా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా. మీరు